మెరుపులా మెరవకేయలా కంగారే కలిగించేలా హై కత్తి లాంటి పిల్ల కక్కన విడుగులా నడవకేయలా కోరింది చెయ్యి పాలా And welcome to Madhu Q Diabetic Juice, Jabardast Khatarnak Comedy Show. Jabardast lo skits ent famous so aina navvu kuda ante famous. Put your hands together for Mega Brother Nagababu garu. Put your hands together for the very beautiful and gorgeous Roja garu. పొట్టకూటి కోసం చేసే ప్రొఫెషన్ పై పొట్ట చెక్కలేయాలా నవ్వించబోతున్నారు ఈ రోజు మన టీమ్స్ అందరూ. ఇక ఇప్పుడు చంటి ఎలా రాబోతున్నాడో తెలుసా? మామూలుగా అయితే చంటిగాడు లోకల్ అంటాం, కానీ ఈ చంటిగాడు లోకల్ లీడర్. బాసిరెడ్డి 4 ప్లేట్లు సమోసాలు తీసుకెళ్ళి అక్కడ. రేయ్ సత్య ధర్మ, నేను లేని సమయంలో నా ఊర్లో బాంబు పెట్టారా? వచ్చాను రా, బాంబు పట్టుకుంటాను, పేలిపోద్యా. రేయ్ పప్పి, బాంబు ఎక్కడుందో ఎతకరా. సత్య ధర్మ, రేయ్ పప్పి లబ్బే రాబే, అటుపోతావేంట్రా? హలో 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 హలో, ఎవరు నువ్వు? రేయ్ రేయ్ రేయ్, పప్పి లబ్బే సత్య ధర్మ. ఎవరు నువ్వు? ఎక్కడ పని హోటల్లో నీకేటి పని? టీ కాఫీ అని తాగి వెళ్ళిపో. రే బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్. ఏంటి? ఆయన బాంబు స్క్వాడ్ రా, బాంబు స్క్వాడ్. బాంబు స్క్వాడా? అంతే, బాంబులు ఎడుతుంటా అంత నువ్వేనా? రే సత్య లబ్బే, బాంబులు ఎట్టారు నేను కాదు, నేను ఆయన బాంబు స్క్వాడ్. బాంబు స్క్వాడ్ అంటే ఏంటండి? రే బాంబులు ఎట్టారు నేను కాదు, ఆయన బాంబు స్క్వాడ్. అరే లబ్బే, బాంబు పెట్టలేదు కాదు, ఆయన బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్. రే నీ అబ్బా, నేను బాంబు పెట్టేవాడిని కాదురా, బాంబు స్క్వాడ్. ప్రపంచంలో ఉన్న బాంబులు ఎట్టిన వాళ్ళు అన్న నువ్వేనమాట. అంత నువ్వేటేస్తాను బాంబులా? బాంబులు ఎట్టేసి మళ్ళీ వచ్చి పేల్చేసి తీసేయనట్టు యాక్ చేస్తున్నావా? బాంబులు ఎందుకంటున్నా మా వాటిలో, మా వాటిలో బాంబులు ఎందుకంటున్నా? బాంబులు పెట్టాను కాదు, బాంబులు ఎత్తావని లబ్బే పోరా. నన్నే కొడతావురా? వరా అయిపోనురా పప్పి, మా చెన్నైని తీసుకొస్తున్నా. నీ తాత నన్నే కొడతావు నువ్వు, మా వాటికి వచ్చి బాంబులు కొడతావు నువ్వు. రిలాక్స్ పప్పి, రిలాక్స్. పోయాలి టెన్షన్ పడవకు పప్పి, మనం బాంబు ఎదుగుతాం. ఏం చేస్తున్నావు పప్పి? చుచ్చు పోస్తున్నావా? బంగారు బంగారు, చుచ్చు ఇక్కడికి కాదమ్మా పోసేది. చుచ్చు ఇక్కడ పోయాలమ్మా బంగారు. మా ఓని కొట్టింది నువ్వేనారా? మా ఓని కొట్టింది నువ్వేనా? మా ఓని కొట్టావా? ఎందుకు కొట్టావురా మా ఓని? మా ఓని ఎందుకు కొట్టావు బే? మా ఓని ఎందుకు కొట్టావు? రిలాక్స్ రిలాక్స్ ఏంటి బే? మా ఓని ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? మర్యాద చెప్పు. మా ఓని ఎందుకు కొట్టావు? కొట్టింది లేదు, బాంబు స్క్వాడ్, బాంబు స్క్వాడ్. బాంబు స్క్వాడ్ ఇక్కడ రాకేంటి బే? మా ఓని ఎందుకు కొట్టావు? మా ఓని ఏం చేసిందని కొట్టావు? నువ్వు ఏం చేసింది చెప్పాలి నువ్వు. బాంబు పెట్టాను, బాంబు పెట్టేవాడు కాదు, నేను బాంబు ఎత్తేవాడిని. రిలాక్స్. మావాడిని ఎందుకు వచ్చావు రే? మావాడిని ఎందుకు వచ్చావు రే? నేను బాంబు వెతికి వచ్చాను. నేను వెతకపోతే ఈ మొత్తం ఇక్కైపోతా, పేలిపోద్దు, ఈ సెట్ అంతా పేలిపోతున్నా. లబ్బే అర్థం చేసుకురా. చిన్నప్పటి మా అమ్మ కూడా నన్ను కొట్టలే, ఈ అప్ప నన్ను కొట్టావురా? ఈ నోట్లో మన్ను పడా,
నువ్వు నాశనం కాదు ఏయ్, నువ్వు తెచ్చాడా పప్పి నన్ను కొడతావా? ఏంటా బాబు? పప్పి నన్ను కొడతావురా బాబా నువ్వు నాశనం కాదు రిలాక్స్ రిలాక్స్ ఏం రిలాక్స్ రా ఎవరు రిలాక్స్ అయితే నన్ను కొడతావు రిలాక్స్ అంటే ఏమరా అరే వా సత్తిగా రారే రిలాక్స్ కొడతా ఎవరు అని కొట్టిన కొడతా బాబా బాబా పప్పి రక్త చరిత్ర కథ రిలాక్స్ ఏం రిలాక్స్ రా రిలాక్స్ 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 రాజకీయ శక్తిగా మారాడు. దీని తర్వాత రక్త చరిత్ర పర్వం 2 మొదలైంది. ఇక్కడ నేను షూట్ చేయాలి, నాకు షూట్ చేయలేదు సార్ పాపేంటి సార్ షూట్ చేయలేదు సార్ నువ్వు దగ్గరికి వెళ్ళి పేల్తా సార్ ఒక్కడే బాంబు ఉంది. బాంబులు అంటే మనకు భయం. సార్ అర్థం చేసుకో సార్ ప్లీజ్ ఇలా బాబెట్టి సార్ మీరు సినిమాలు తీస్తారు కదా సార్ మంచిగా సార్ బాబెట్ట సార్ నో 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 సినిమా తీస్తాను, బాంబుని జస్ట్ వాడుకుంటాను. చూడండి సార్ మంచిగా సార్ ప్లీజ్ వెళ్తే సార్ మీకు క్లారిటీ దొరికితే సార్ ప్లీజ్ అర్థం చేసుకుంటారు మంచిగా సార్ నేను రియల్ గా బాంబుని ఎప్పుడు చూడలేదు. నేను వాడుకుంటాదండి. రియల్ గా బాంబు నేను ఎందుకు చూస్తాను? నాకు వద్దు. చూడండి సార్ పేల్తా సార్ మంచిగా సార్ ఫైర్ వెళ్తా సార్ ఇలా ప్లీజ్ నేను ఎప్పుడు బాంబు చూడలేదు. రియల్ గా నేను బాంబు చూడలేదు. పేల్తే చచ్చిపోతా. మన వర్మ డెత్ ఏమవుతుంది సార్ మీరు చచ్చిపోయిన పర్లేదు సార్ మంచిగా సార్ మాకు పేల్తే చచ్చిపోతుంది. ఐ మీన్ వర్మ ఇస్ డెడ్. నాకు వద్దు. సారీ డీసీపీ గారు, బాంబు దొరికింది. ఇప్పుడు పేలిపోద్ది. రిలాక్స్ 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 రిలాక్స్. దాహం దాహం. పప్పి థ్యాంక్స్ రా, థ్యాంక్స్ పప్పి. రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్ 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 రిలాక్స్. ఏం రిలాక్స్ రిలాక్స్ అయితే పాయింట్స్ ఎలా వస్తాయి? అయితే కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. రోజా గారు అమ్మో వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు ఆయనేమో రామ్ గోపాల్ వర్మ గారిని ఫుల్ గా వాడుకున్నారు, ఈయనేమో సాయి కుమార్ గారిని ఫుల్ గా వాడుకున్నారు. కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటండి మీది? అంతకుముందు పోసాని కృష్ణమూర్తి కూడా సూపర్ గా చేశారు అండ్ ఇక్కడ అస్సలు అదరగొట్టేశారు. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక పల్లెటూరు వాళ్ళలాగా ఆయన కాళ్ళు పట్టుకొని కుక్క పిల్లలా తిరిగారు ఆయన చుట్టూ. మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ డైరెక్టర్ గారితో వచ్చేసారేంటి? అండ్ చంటి గారు మీ గురించి చెప్పనవసరం లేదు. మామూలుగా మన హైదరాబాద్ లో చాలా మందిని చూస్తాం, కొట్టే తక్కువ హడావిడి ఎక్కువ. రే 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 అంటుంటారు. చాలా క్యూట్ గా ఉంది. నాగబాబు గారు బాంబు పెట్టి రిలాక్స్ అంటారంటే. ఏ చంటి ఈ రోజు తోటి కన్ఫర్మ్ అయిందయ్యా, నీ దగ్గర చాలా మేడం. రియల్ గా చాలా బాగా చేశారు. వెరీ వెరీ గుడ్. మాతో క్యూట్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో బాగా నవ్వేసుకున్నాం కదా, సరిపోలేదా? నో ప్రాబ్లం అట్ ఆల్. మీరు చేయాల్సిందల్లా www.youtube.com/ETV Telugu ఇండియాకి లాగిన్ అయ్యి ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. జనరల్లీ ఈ ప్రపంచంలో కల్లా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో చెప్పుకోండి. ఎవరన్నా డిషుమ్ డిషుమ్ అని కొట్టుకోవడం లేదా బీప్ 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 అని తిట్టుకోవడం. ఇక అందులోనూ అత్తా కోడలు తిట్టుకుంటుంటే కొట్టుకుంటుంటే ఆహా జబర్దస్త్ కదా. అలా తిట్టుకుంటూ కొట్టుకుంటున్న అత్తా కోడల మధ్య లాయర్ గా చంద్ర రాబోతున్నాడు. ఆర్డర్ ఆర్డర్.
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు. అందరికి నమస్కారం. ఇప్పటివరకు నేను ఎన్నో కేసులు వాదించాను, కానీ అత్త కోడళ్ళ కేసు నా లైఫ్లో ఫస్ట్ టైం వాదిస్తున్నాను. ఈ కేసులో అత్త గెలుస్తుందో కోడలు గెలుస్తుందో ఒక్కసారి చూద్దాం. అమ్మా, నీ పేరేంటి? మహాలక్ష్మి అండి. ఈ లక్ష్మిని చేసుకున్నాకనే నా ఇంట్లో లక్ష్మి పోయి దరిద్ర లక్ష్మి కూకున్నది. ఓకే. అమ్మా, నీ పేరేంటి? సూర్యకాంతం అండి. దాని మొహం చూస్తే తెలియట్లేదా? నా పేరు కాంతం అండి. ఇది సూర్యకాంతం అంటారండి. అత్త అంటే అంత గౌరవం మరి. ఓకే ఓకే. ఇప్పటివరకు కోర్టుకి భార్యాభర్తలు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, బామర్దులు వచ్చారు. అత్త కోడలు రావడం ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఇగో మా ఆయన బతికున్నప్పుడు గుడి మెట్లు కూడా ఎక్కలే. ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో ఇంట్లో నేను ఎక్కని మెట్లు లేవు. చివరికి కోట్ల మెట్లు కూడా ఎక్కిస్తాంది మహజ్జాతకురాలు. ఓకే ఓకే. మీ అత్త కోడల మధ్యలో గొడవలు పడడానికి కారణాలేంటి? పెళ్ళైన దగ్గర నుంచి అండి మా ఆయనకి సేవ చేయడం తక్కువండి, దీనికి సేవ చేయడం ఎక్కువైపోతుందండి. పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి దాకా తాగుతూనే ఉంటది. బూస్ట్, హార్లిక్స్, బోర్నమిటా. ఏమండి, బూస్ట్ హార్లిక్స్ తాగే వయసు అండి దీనికి? తాగుతా. నా కొడుకు సంపాదన నేను తాగుతా. నీ అయ్య సొమ్ము తాగుతానా, నీ అమ్మ సొమ్ము తాగుతానా? ఆపండి. ఏంటి బోన్లు ఎత్తుకొని వస్తున్నారు? బోన్లు ఎత్తుకొని వస్తున్నారేంటి? ఇలా కోర్టులో బోన్లు ఎత్తుకొని రావద్దమ్మా, వెనకెళ్ళండి. అమ్మా లక్ష్మి, అత్తని చూసుకునే బాధ్యత కోడలుకుంటుంది, అంటే నీకుంటుంది. నువ్వు అత్తని చూసుకోవాలమ్మా. సరేలేండి, ఇక నుంచి మా ఆయనకి గిడాకులు ఇచ్చేసి దీంతోనే సంసారం చేస్తలేండి. అయ్యో అలా ఎలా అంటావమ్మా? అది కాదు. మరి ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమండి, అర్ధరాత్రి గంటకి నా బెడ్రూమ్ డోర్ కొట్టి అమ్మా లక్ష్మి కొంచెం జెండు బామ్ ఇవ్వు, అమ్మా లక్ష్మి కొంచెం వాటర్ ఇవ్వు, అమ్మా లక్ష్మి ఈ టైంలో కాస్త హార్లిక్స్ తాగితే బాగుంటుందేమో అంటదండి. అది ఆ టైంలో దీనికి ఎంట్రీలు ఇవ్వాలనిపిస్తుందండి నాకు. తాగుతా. ఏంటి ఎంట్రీనా? కాదు, బూస్ట్. నాకు నా కొడుకు సంపాదన తాగుతానా కానీ దీని అయ్య సొమ్ము తాగుతానా, దీని అమ్మ సొమ్ము తాగుతానా? ఏంటమ్మా మీరు బోన్లు ఎత్తుకొని వస్తున్నారేంటమ్మా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, కోట అనుకుంటున్నారా? ఒక్కసారి బోన్లు ఎత్తుకొని వస్తారా మామూలుగా ఉంటుంది. వెనకాలండి. చూడు, ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉందనుకో నువ్వు చూసుకోవాలి సూర్యకాంతం గారు. ప్రతి దానికి కోడల మీద డిపెండ్ అవ్వకూడదు. పెళ్ళైన కొత్తలో ఏమన్నది అడగండి. ఏమన్నావా? అత్త నువ్వు అమ్మ లాంటి దానివి, నీకేది కావాలన్నా నన్ను అడుగు అనలేదా? అడగమన్నాను గాని అర్ధరాత్రి గంటకి డోరు కొట్టి మరీ అడగమన్నానా? అయినా పెళ్ళైన కొత్తలో 1,00,000 అంటామండి. అవన్నీ చేస్తూ కూర్చుంటే మా ఆయన వదిలేసి అత్తలతోనే సంసారాలు చేయాల్సి వస్తుంది. ఇన్నవా లాయరు? ఏంటది? అయినా నువ్వు అనలేదేమే? నువ్వేమన్నావు? నువ్వు నా కూతురు లెక్క నువ్వు అమ్మా లక్ష్మి అన్నవా లేదా? అంటే నువ్వు కూతురు లెక్క చూస్తున్నావే నన్ను? నువ్వు ఇంటి పని మనిషి లెక్క చూస్తున్నావు. నువ్వు నా ఇంటి పని మనిషివే, నేను పని మనిషిని అంట. అవే మిమ్మల్ని బోన్లు ఎత్తుకొని రావద్దని చెప్పానా? బోన్ ఎత్తుకొని వస్తున్నారేంటి? మీ అయ్యా జాగిరి అనుకుంటున్నారా బోన్లు? తీసుకెళ్ళండి. సారీ యువర్ ఆనర్. చూడు, మీ అత్త కోడల మధ్యలో ఆ గొడవ ఎందుకు జరుగుతుందో ఒకసారి నాకు చెప్పమ్మా. నన్ను ఇంట్లో మూలకు పండుకోబెడుతుందండి. అయినా నీ అత్త నువ్వు ఎక్కడ పడుకోబెట్టావు? ఈది లైట్ల దగ్గర పడుకొని పెట్టావంట. కాస్త నీకన్నా నేనేనేమే మూల కాస్త కుక్కలాగా పడుకొని ఇస్తున్నాను. నన్ను కుక్క అంటావే? నెల జీతం తీసుకొచ్చి మా ఆయన గారు నా చేతిలో పెడితే నెల జీతం తీసుకెళ్ళి నీ పిల్లం చేతిలో పెడుతున్నావేంటో అని మా ఆయన్ని కొడుతుందండి. ఇది కొడతానే, అవసరం అయితే నా కొడుకుని నరుకుతా. నువ్వే వతివే అడగడానికి? నా మొగుడిని నరుకుతా.
మీరు బోన్లు ఎత్తుకొస్తున్నారేంటమ్మా? వెనకెళ్ళండి. బోన్లు వీకున్నాయి. సారీ ఫోన్లు వీకున్నాయి. ఓ బాబు, నువ్వు నా కొడుకు లెక్కున్నావు. నేను కొడుకునే అనుకో అమ్మా. ఏంద్రా, నీ పిల్లానికి గాజులు తీసుకోబోతావు, చీరలు తీసుకోబోతావు, చెప్పులు తీసుకోబోతావు. నా అవ్వ ఇంట్లోకి ఉన్నది, దానికి ఎప్పుడైనా స్వీట్ తీసుకోబోతా, హాట్ తీసుకోబోతా అనుకున్నావురా? ఇప్పుడు నుంచి తీసుకొస్తా. ఎప్పుడు తీసుకొస్తావురా? ఈ జీతం ఎంత? 10,000. 10,000 జీతంలో ఇంటి అద్దె కడతారా, పిల్లల ఫీజు కడతారా, పాల బిల్లు కడతారా, మీ అమ్మకి స్వీట్లు తెస్తారా? సరే, స్వీట్లు మీ అమ్మకి తీసుకురండి, డబ్బులు నేను ఇస్తా. ఒకేసారి 4 కేజీలు తీసుకురండి. దానికి ఎలాగో షుగర్ ఉంది కదా, 4 కేజీలు ఒకేసారి పెడతా. చచ్చూరు కూడా దాంతో వదిలిపోద్ది. నీ పిల్లము నువ్వు కలిసి నన్ను చంపడానికి ప్లాన్ అయ్యో, చేస్తున్నావా? లేదమ్మా. ఏది కాదురా, ఏది కాదురా. నీకొచ్చే 10,000లో నుంచి బిర్యానీలు తెచ్చి, చీరలు తెచ్చి, పువ్వులు తెచ్చి నా సంసారాన్ని సంకనాకిద్దాం అనుకున్నారు. పెళ్ళాం చేతిలో తన్నులు తింటావేందిరా? నా పెంపకం ఎట్లాంటిదిరా? నీ అమ్మ నిన్ను గొడ్డుని బాధినట్టు బాధితే తప్పు లేదు, కానీ నేను కొడితే తప్పు చాదిరా. సారీ అమ్మో, మీరు వద్దు, ఈ కేసు వద్దు, ఈ జాబు వద్దు, నేను వెళ్తున్నాను. అమ్మో, నన్నేం చేయమంటారు లాయర్? యాక్షన్. నాగబాబు గారు చూసి మరీ ఎక్కువ వైలెన్స్ అయిందని చెప్పి మార్కులు ఇవ్వరు. కొట్టుకుంది చాలు. సూపర్ సూపర్. ఏంటి తీసుకోలేదా 2 లక్షల కట్నం? ఇందులో ఏమో అనండి ఒకసారి. తింటా, నా కొడుకు సంపాదన నేను తింటా. నీ అయ్య సంపాదన తింటానా, నీ అవ్వ సంపాదన తింటానా? రోజా గారు వడిసే ఏం చెప్తే ఎవరు కొడతారో అని భయంగా ఉంది నాకైతే. అత్త కూడా ఎవరికి తక్కువ లేదు కదా, అసలు ఈక్వల్ ఫోర్స్ లో ఉన్నారు. ఆ డైలాగ్ అవుతుంటే బోన్లు తీసుకొని రావడం, కొట్టేసుకోవడం అనేది చాలా క్యూట్ గా ఉంది. నాగబాబు గారు, మీకేమనిపిస్తుంది ఈ కేసులో? అత్తగారు గెలిచారా, కోడలు గారు గెలిచారా? లాయర్ చచ్చాడు. ఏ చంద్ర సార్, చాలా నీట్ గా చేస్తాం చంద్ర. నిజంగా బ్యూటిఫుల్ కంటెంట్. అత్తా కోడలు అనేది విపరీత ఐడెంటిఫికేషన్. ఎక్కడైనా అత్తా కోడలు కొట్టుకు తెస్తారు. ఎప్పుడు అత్తా కోడల విషయంలో మనం ఎవరి జోలికి వెళ్లకుండా ఇద్దరిని సపోర్ట్ చేసి మన పని మనం చేసుకెళ్ళిపోతాం. ఇతను నీకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. కంచు సూర్యకాంతం టైప్ లో సన్నగా ఉన్న సూర్యకాంతంలో ఉన్నాం అంతే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా బాగా చేశాను. రెహమాన్ కి ఆస్కర్ రేంజ్ లో కాంపిటీషన్ ఇవ్వడానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ రాబోతున్నాడు. ఈరోజు గురువుగారు లేరు. అబ్బా, మనం ఒక పాట రెడీ చేయాలి. తోమేసా తోమేసా గిన్నెలన్నీ తోమేసా, బట్టలన్నీ ఉతికేసా, ఉతికినవన్నీ ఆరేసా ఆరేసా ఆరేసా. అబ్బా, తోమేసా ఉతికేసా ఆరేసా. అబ్బా, ఏం ప్రాస, ఏం టైమింగు, ఏం రైమింగు. అమ్మో, పేటూరుగా అంతా నాకు క్రియేటివిటీ వచ్చేస్తుంది. అమ్మమ్మో, రోజు ₹1,00,000 తీసుకుంటారు ఏంటో. అమ్మో, ఈ గాడిద గొంతు కనపడుతుందంటే మా గురువు గారు వస్తున్నట్టే. సాయంకాలం వచ్చి సాధన నేర్పిస్తాను, వెళ్ళి కూర్చో. నమస్కారం.
నేను ఒక కొత్త ట్యూన్ చేశాను రా. కొత్త ట్యూనా? ఆ నూనె ఫ్యాక్టరీ వాళ్ళు నూనె మీద ఒక యాడ్ చేయమన్నారు కదా, ఆ యాడ్ మీద ఒక పాట రాశాను. ఎలా ఉందో గురుగారు అవసరం అంటారా? నీకు అనవసరం అయినా సరే ఇక్కడ పెట్టుకున్నాను కదా, అవసరం లేకుండా వినాలన్న కౌంటర్ లేక. ఓకే రెడీ? రెడీ 1 2 3. నా నూనె నీ నూనె నీ నూనె నా నూనె కొబ్బరి నూనె పత్తి నూనె నా నూనె నీ నూనె శనగ నూనె కందె నూనె నా నూనె నీ నూనె. ఎలా ఉందిరా గురుగారు? ఇందులో నూనె తప్ప ఇంకేముంది గురుగారు? నూనె ఫ్యాక్టరీ యాడ్ చేసేటప్పుడు నూనె కాకపోతే పాలు పెరుగు ఉంటాయరా? ఎవడరా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉంటుంది. వినపడింది. వినపడాలా అన్నామండి అనేటప్పుడు వినపడకుండా చూసుకో, చాలా మర్యాద అది. సరే ఈ చలపతిని మెడికల్ షాప్ అతను ఉన్నాడు కదా, ఆ మెడికల్ దాని మీద ఒక సాంగ్ రాయండి సార్, నా యాడ్ గా పనికి వస్తుంది అన్నాడు. రాసేవా? రాశాను గురుగారు. ట్యూన్ కూడా చేస్తావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏది టెంపో ఎంత? టెంపో 40 lakhs దాకా ఉంది గురుగారు. ఒరే రాళ్ళు ఇసుకలు తీసుకెళ్లే ల్యాండ్ కోయిల్స్ టెంపో గురించి మాట్లాడలేదు నేను. పాటలో టెంపో ఎంత అడుగుతున్నాను. నాకేం తెలుసు గురుగారు? మ్యూజిక్ డైరెక్టర్ మీరే కదా. గుర్తు చేస్తుండే అప్పుడప్పుడు నాకు. సరే స్కేల్ ఏంటి? స్కేల్ మా పిల్లడు స్కూల్ తీసుకెళ్ళిపోయాడు గురుగారు. అబ్బాయి స్కూల్ కి తీసుకెళ్లే స్కేల్ గురించి మాట్లాడుతున్నారు. రా స్కేల్. నేను అడుగుతుంది సంగీతంలో స్కేల్ గురించి అడుగుతున్నాను. నన్ను అడుగుతారేంటండి? ఓ సరే ఓకే ఓకే. శృతి ఏంటి? ఓ 2,500,000 పెట్టచ్చా? 2,500,000 వస్తుందండి. 6,000 చెప్తుంది నాకు. నేను పొరపాటు ఏదో చెప్పేశాను. పల్లవి పరిస్థితి ఏంటి? ఒకసారి పల్లవి 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 నువ్వు ఎక్కడున్నావు గురుగారు? నేను 10 సార్లు అడుగుతున్నా. ఒకసారి ఫోన్ పెట్టి నేను అనేది ఆ కూకట్పల్లిలో ఉన్న పల్లవి గురించి మాట్లాడలేదా? పాటలు నువ్వు రాసిన పల్లవి గురించి మాట్లాడుతున్నాను రా. అరే ఆ డైరెక్టర్ గాడు వస్తున్నాడు, వాడొస్తే ట్యూన్స్ కావాలని నన్ను చంపేస్తాడు. నేను బిజీగా ఉన్నాను చెప్పి పంపించేసి. ఓకే గురుగారు. సార్ బిజీగా ఉన్నారంటే నేను వెళ్ళిపోతాను. బిజీ లేదు, ఖాళీ మీకోసం వెయిటింగ్ రండి. ఓకే చాలా సార్లు వచ్చాడు, ఏదో ముగించి పంపించండి. నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? భోజనం చేసి వెళ్ళిపోతారా? ప్రతిసారి భోజనం చేసి పంపించేయండి. ఈసారి నేను భోజనం చేసి నా ట్యూన్లు పట్టుకుని వెళ్తాను. అతను ట్యూన్స్ కావాలంటే నీ యాపిల్ ఫోన్ లో నైట్ ట్యూన్స్ ఇచ్చి పంపించాను. నేను ఐట్యూన్స్ గురించి రాలేదండి, నా ఐట్యూన్ల గురించి వచ్చాను. 5 ట్యూన్లా? 5 ట్యూన్లు అంటే ఒక ట్యూన్ చేయడమే కష్టం. 5 ట్యూన్లు అంటే ఎక్కడి నుంచి చేస్తాం? సరే సరే, ఈ రోజు నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యాను నీ మొహం చూసి. నీకు ఫస్ట్ ట్యూన్ ఎలా కావాలి చెప్పు. ఫస్ట్ ట్యూన్ అంటే హీరో ఇంట్రడక్షన్ సార్. ఒక ఫైట్ అయిపోద్ది. ఓకే. ఫైట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ లో సాంగ్. అది ఎలా ఉండాలంటే మన గరానా మొగుల్లో బంగారు కోడి పెట్ట వచ్చినండి అలా ఉండాలి సార్. బంగారు కోడి పెట్ట వచ్చినట్టు కావాలి, అంతే కదా? దాన్నే వాడేద్దాం. అది ఆల్రెడీ 2 సార్లు వచ్చింది సార్. 2 సార్లు వచ్చింది, జనాలు చూసారు. 3ోసారి వస్తే చూస్తారు. నీకెందుకు ఆడియన్స్ నాకు తెలియదు, చేసుకో. ఓకే. రెండోది సినిమాకి చాలా కీలకం సార్. హీరో హీరోయిన్ లవర్స్ అండి. హీరోయిన్ పెళ్లి అయిపోయింది. హీరో పేతాస్ మూడుతో అలా నడుచుకుంటూ వస్తాడు. హీరోయిన్ ఊరు వదిలి వెళ్ళిపోతుందండి. ఊరు ఎదురు వెళ్ళిపోతున్న హీరోయిన్ చూసి ఊరు మనదే వాడా మనదే ఎందుకే వెళ్ళిపోతావు అనే పేతాస్ మూడ్ లోంచి ఒక సాంగ్ కావాలి సార్. ఇదైతే ఆల్రెడీ నాకు విత్ లిరిక్స్ రెడీగా ఉంది. రెడీ? క్రియేటివిటీ మా గురుగారు. రెడీ 1 2 3. ఊరు మనదిరా, ఆ వాడ మనదిరా, ఇది నారాయణ మూర్తిదిరా. నారాయణ మూర్తిదా? ఆయన ఎప్పుడు కొట్టేస్తాడు నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా ఈ సెల్ ఫోన్ కొట్టేస్తాడు, ఫ్లాట్ కొట్టి అతనే నా థాట్స్ కొట్టేస్తున్నాడు. సార్ నా ప్రాబ్లం అర్థం కావట్లేదు. నాకు ఏఆర్ రెహమాన్ లో మోడర్న్ కావాలి. మరి చెప్పవే, ఏఆర్ రెహమాన్ లో కావాలని చెప్పవే. చెప్తే అదే చేసేవాళ్ళం కదా. రెడీ రెడీ. ఈ ఊరు మనదేరా, ఈ వాడ మనదేరా, ఈ ఊరు వాడ రెండు మనదేరా. నా హీరోయిన్ అమెరికా వదిలి వెళ్ళిపోవట్లేదండి, ఊరు వదిలి వెళ్తుంది సార్. నాకు ఎస్ఏ రాజ్ కుమార్ లాగా కొంచెం మెలోడీ. ఎస్ఏ రాజ్ కుమార్ అది చెప్పు, దులిపేస్తా. ఎస్ఏ రాజ్ కుమార్ 3 అక్షరాలు 3లో ఉన్నాను. రెడీ రెడీ 1 2 3. ఊరు మనదేరా, ఈ వాడ మనదే, ఊరు మనదేరా, ఈ వాడ మనదేరా. ఎనియల్లో 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 ఎనియల్లో. 6 నెలలు అయిందిరా మీకు ఇచ్చి. అరే అంటే ఇది కూడా నీకు నచ్చలేదా? ఇంకెవరు లాగా అర్థం కావట్లేదు సార్. సార్ నాకు రమణ గోకుల్ లాగా కొంచెం ట్రెండీ. నీకు రమణ గోకుల్ గారి లాగా. రెడీ 1 2 గో. త్యారారే గిటార్ త్యారారే త్యారారే
తేరా రే ఆ గిటార్ తేరా రే టింగ్ 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 టెన 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 టింగ్ 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 హాయ్ పిల్ల ఆ ఊరు మనదేలే ఈ వాడ మనదేలే ఆ ఊరు మనదేలే ఈ వాడ మనదేలే ఏ బేబీ డోంట్ గో ఎనీవేర్ దిస్ మన కంట్రీ దిస్ మన విలేజ్ ప్లీజ్ కమ్ గమ్ బేరా నా హీరోకి ఇంగ్లీష్ రాదండి అలా హాయ్ హోయ్ అంటే కష్టం సార్ మీకు ఫీల్ అర్థం కావట్లేదు సార్ నా ఫీల్ కావాలి మీకు ఆర్పి పట్నాయక్ గారితో ఓకేనా? ఆర్పి పట్నాయక్ గారి దగ్గర ఆర్పి పట్నాయక్ గారి మన దగ్గర ఎక్కడ ఉందిరా నా దగ్గర ఉందండి. అయితే ఇతను రాస్తాడు నేను కొట్టేస్తాను ఒకసారి ఆ ఫీల్ ఎత్తు చూపించు రెడీ గురుగా రెడీ గురుగా. ఊరు మనదిరా వాడ మనదిరా ప్రతి పనికి మనమురా వెళ్ళిపోకే వెళ్ళిపోకే ఊరు వదిలి వెళ్ళిపోకే హాయ్ బాబోయ్ ఫిక్స్ అయిపో ఇది 100% నీ సినిమా క్యాప్ట్ అవుతుంది నా మాట విను ఇది ఫిక్స్ అయిపో మూడో సిచ్యువేషన్ ఏదైనా సాంగ్ ని ఇప్పుడు ఎవరు వాడిన సాంగ్ ని రీమిక్స్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడు వరకు ఎవరు వాడిన సాంగ్ రీమిక్స్ చేసే థాట్ నాకు ఉంది కరెక్ట్ గా నువ్వు అదిగా గుడ్ వెరీ గుడ్ దీన్ని నేను వాడేస్తాను రెడీ రెడీ 1 2 3 గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం 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 తీరం ఎక్కడ గమ్యమేమిటో తెలియదు పాపం బేబా తెలియదు పాపం ఇది ఆశ నిరాశల ఆరాటం అరటం 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 మీకు ఇంత ఆరాటం ఉందని నాకు అనుకోలేదు సార్ ఇది ఫిక్స్ అయిపో ఇది ఫిక్స్ అయిపో నువ్వు 100% ఫిక్స్ అయిపో నాలుగో సిచ్యువేషన్ ఏంటి ఓ పని చేద్దాం ఆర్పి గారి సాంగ్ ని నాలుగోసారి రిపీట్ చేసేద్దాం ఎందుకంటే ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి అర్థం అయిపోతే ఐదో సిచ్యువేషన్ ఏంటంటే సార్ హీరో సింగర్ అండి స్టేజ్ మీద పాడుతూ ఉంటాడు హీరోయిన్ జనాల్లో ఉంటుంది తన స్టేజ్ మీదకి రా అని పిలిచే సిచ్యువేషన్ సార్ దాని మీద ఏదైనా సార్ అప్పుడు హీరోయిన్ పేరు ఏమైనా పెట్టాము పేరు ఏమనుకోలేదు సార్ నేను పెట్టేస్తా రోజా రోజా ఓ మంచి పేరు మీరు ఆ పాట ఇచ్చేస్తున్నారా మరి ఏం చేయమంటావు రెడీ గురుగా జలకతికలాజా జలకతికలాజా జడ్జిగా రోజా జలకతికలాజా ఏక్ బార్ ఆజా ఆజా రోజా రోజా ఆజా ఏక్ బార్ ఆజా ఆజా రోజా రోజా ఆజా ఎంత క్యాచింగ్ ఇచ్చాను ఇమిడియట్ లెక్కేసింది చాలా క్యాచింగ్ ఉంది సార్ ఇప్పుడు ఏంటి సార్ ఆరో సిచ్యువేషన్ కూడా ఉందా ఇదే కీలకం సార్ సార్ నా సినిమాలో ఊరు మొత్తం వల్లకడైపోయింది సార్ బాంబ్ బ్లాస్ట్లు అందరూ ఏడుస్తున్నారు సార్ తల్లిని చూసి పిల్లోడు ఏడుస్తున్నాడు పిల్లని చూసి తల్లి ఏడుస్తుంది సార్ భర్తను చూసి భార్య ఏడుస్తుంది భార్యను చూసి భర్త ఏడుస్తున్నారు సార్ పిల్లలు ఆడుకుంటూ ఏడుస్తున్నారు సార్ మొత్తం ఊరంతా శోక సంద్రంలో ఉంది సార్ దీనికి ఏదైనా సాంగ్ గురుగారు మీరు ఫీల్డ్లోకి వెళ్ళి కొచ్చు వద్దండి కంగారుగా ఉన్నట్టు ఫీల్డ్లోకి వెళ్ళినా కొత్త రాదు ఊరంతా శోక సముద్రం పిల్లని చూసి తల్లి ఏడుస్తుంది తల్లిని చూసి పిల్లోడు ఏడుస్తుంది ఊరంతా శోక సముద్రం ఉంది గురుగారు మిమ్మల్ని ప్రేయర్ చేయమనలేదు పాట పాడమన్నారు రెడీ రెడీ పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా అడుగు తడబడుతున్నా నేను లేనా నేను లేనా హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే ఓ ఊరంతా శోక సంద్రంలో ఉంది ఊరంతా శోక సముద్రం నువ్వు హ్యాపీ డేస్ నేను హ్యాపీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇంత ముందు నువ్వేం చేసేవాడురా అంటే పంజాగుట్ట శ్మశాన వాటిలో డప్పులు కొట్టుకుంటున్నా అక్కడికి వెళ్ళి డప్పులు కొట్టుకో లేకపోతే నిన్ను చంపేసి నీ శవానికి నేను డప్పులు కొడతాను అవునా రైటర్ అనుకుంటున్నారా అది పెద్ద బ్రోకర్ వాడిని కూడా వార్నింగ్ బ్రోకరా నువ్వు అనుకున్నాను రా శృతి పల్లవి అనుకున్నప్పుడు అనుకున్నాను నువ్వు పెద్ద వస్తున్నాను కానీ అది పార్ట్ టైమే ఫుల్ టైం నాకు ఒక జిరాక్స్ మిషన్ ఉంది అది ఫుల్ టైం చేసుకో వెళ్ళి అమలాపురంలో పెట్టుకో
కాపీ, మొత్తం కాపీ, ప్రపంచం అంతా కాపీ అయిపోయింది. ఇక్కడ కాపీ, అక్కడ కాపీ, ఇక్కడ కాపీ. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇదిగో ఏడుకోండిలో ఒక కాపీ చెప్పు. టీ ఉంది. ఏదో రేడు. నాగబాబు గారు ఏమంటారు ఈ మ్యూజిక్ డైరెక్షన్? కూని కూని. ఇప్పుడు వీళ్ళు చేసేది నాకేం కొత్తగా అనిపించట్లేదు. ఎందుకంటే నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇంచుమించు ఇట్లాగే ఉండేది, కొంచెం బెటర్ తప్ప. కానీ ధనరాజ్, నాకు నేను చూస్తుంటే ఒక ఓల్డ్ కమెడీనే, నాకు ఇష్టమైన వ్యక్తి రమణారెడ్డి గారు గుర్తొస్తుంటారు. ఆయన రాలింగ్ గారి కాంబినేషన్ అసలు అద్భుతంగా ఉంటుంది. నేను చూసినప్పుడల్లా బాగా చేస్తాడు. చాలా చెప్పాలనిపించింది. చక్కగా ఎంటర్టైనింగ్, అది వెరీ నైస్. ధనరాజ్ ఇంకా అయిపోలేదు, రండి రోజా గారు చెప్పాలి. మీలా కాదు, జెన్యూన్ గా బతుకుతుంటాను. ధనరాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ విధంగా చేస్తారనేది వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళందరికీ బాగా తెలిసిపోతుంది. అండ్ రమణ గోకుల గారిది చాలా బాగుంది. మీరు చేసిన దాంట్లో చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగా చేశారు. మధు క్యూ డయాబెటిక్ జ్యూస్ కేవలం షుగర్ కే కాదు, మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. జనరల్ గా మైక్ పట్టుకుని మాటలు చెప్పే వాళ్ళని నాలాంటి వాళ్ళని యాంకర్స్ అంటారు. అయితే మైక్ లేకుండా మాటలు చెప్పేవారిని సేల్స్ మ్యాన్ అంటారు. అలా మన ముందుకు మాటలు చెప్పేయడానికి వచ్చేస్తున్నాడు సేల్స్ మ్యాన్ రాఘవ. సార్ నమస్తే సార్. ఐఎమ్ ఏగా ఫ్రమ్ డాగా కంపెనీ సార్. మా కంపెనీ చాలా ప్రోడక్ట్స్ అందంగా ఉన్న వాళ్ళ కోసం తయారు చేస్తుంది సార్. సార్ యూఆర్ లుకింగ్ సో గుడ్ సార్, చూడటానికి సినిమా హీరోలో ఉన్నారు సార్. సార్ యువర్ ఈ హెయిర్ స్టైల్ ఆల్సో వెరీ గుడ్ సార్. సార్ మీరు అసలు చిక్కుపోయిన సంజయ్ దత్తులో ఉన్నారు సార్. సార్ మీలాంటి వాళ్ళ కోసం మా కంపెనీ ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసింది సార్. ఇప్పటికే హెయిర్ ఎక్కువైపోయి ఏడుస్తున్నాడు, వద్దు సార్. మా కంపెనీ రేజర్ లో ప్రోడక్ట్ కొత్తగా పెట్టింది సార్. ఓ రేజర్ కొంటే ఓ రేజర్ ఫ్రీ సార్. మీరు గుండు కూడా చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా, ఈజీయేగా రాజయోగా ఏదిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. ఏం లేదు మేడం, యాక్చువల్లీ ఐఎమ్ ఏగా ఫ్రమ్ డాగా కంపెనీ మేడం. మా కంపెనీ మీలాంటి అందమైన వాళ్ళ కోసం ఎన్నో ప్రోడక్ట్స్ పెట్టింది మేడం. ఎనీవే మేడం మీ పేరు ఏంటో చెప్పలేదు. మంగారెడ్డి. మంగారెడ్డి గారు క్యూట్ నేమ్ మేడం. మీరు మీరు ఏం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనర్. అలా కనిపించట్లేదే. అదే కదా ఫ్యాషన్. సరేవయ్యా, ఎందుకు వచ్చావు చెప్పు. కాదు, మీరు నవ్వుతుంటే పంటలోంచి గ్లేర్ కొడుతుంది మేడం, అర్థం కావట్లేదు. అవునా? మీరు ఏ పేస్ట్ వాడతారు మేడం? రామ్దేవ్ బాబా గారి పేస్ట్ ఉంది కదా. ఆయన పేస్ట్ ఎందుకు వాడడం, మీరు కొనుక్కోవచ్చు కదా. అది కాదయ్యా, ఆయన ప్రోడక్ట్ వాడుతున్నా. ఓ అలా చెప్పారా మేడం? ఎనీవే ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మేడం. మీలాంటి వాళ్ళ గురించి మా కంపెనీ ఎన్నో ప్రోడక్ట్స్ పెట్టి ఈ రోజు మీరు షాప్కి రావట్లేదు మేడం, ఇంటింటికి మేమే సప్లై చేస్తాం మేడం. ఇప్పుడు జనరల్గా మీరు టీవీలో చూస్తుంటారు మేడం, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, వాళ్ళందరికంటే మేము ఒక అడుగు ముందుకేసి ఉప్పు, నూనె, కారం, పోపులు అన్ని అందరూ వేసాం మేడం. ఉదయాన్నే బ్రష్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం వంట చేసుకోవచ్చు. బుర్ర వేడెక్కిపోతుంది. 2 రోజులు నా పెళ్ళి వెళ్ళను ముందు. వావ్, బుర్ర వేడెక్కిపోతుందా? సూపర్ మేడం. ఇప్పుడు జనరల్ గా బుర్ర వేడెక్కిపోతే అందరూ మాలిష్లో చేయించుకుంటారు. మా కంపెనీకి మీరు ఫోన్ చేస్తే చాలు మేడం, ఇంటికి వచ్చి మేమే మాలిష్ చేసేస్తుంటాం మేడం. సూపర్ మేడం, మంచి ఆఫర్ ఉంది. రండి మేడం కూర్చొని చెప్తాను. ఇప్పుడు కళ్ళు మూసుకోండి మేడం, ఇలా మాలిష్ చేస్తాను హాయిగా. ఎవరైనా చూస్తారేమో, తలుపేసి రమ్మంటారా మేడం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అది కాదు మేడం, యాక్చువల్ కస్టమర్స్ తో కాస్త ఫ్రెండ్లీగా. నువ్వు వెళ్ళవయ్యా బాబు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకోవాలి. మెనిక్యూర్ పెడిక్యూరా? ఆ మెనిక్యూర్ పెడిక్యూర్ అని మేము దగ్గర నుంచి చేసేస్తాం మేడం. ఇప్పుడు ఎలాగ బ్యూటీ పార్లర్ ఎంత ఇస్తుంటారు మేడం? 2000. చచ్చే మాకు అంత ఇవ్వాల్సి లేదు మేడం. అవునా? ఏమి ఇచ్చినా తీసేసుకుంటాం అనుకోండి. యాక్చువల్ గా
అమ్మాయిల చేతులు చూస్తుంటే ఎందుకో నాకు అది ఏంటయ్యా? అది కాదు మేడం, మెనిక్యూర్ చేయించుకోరు మీరు రండి చెప్తాను. ఇప్పుడు మేడం మీరు బయట ఎంత ఇచ్చుకోండి, మాకు అంత ఇవ్వకలా మేడం. నాకు తెలుసు మీ మగబుద్ధి అంతా ఇంతే. మీరు మారు. మీరు సీరియల్స్ చూస్తారా మేడం? అవును, తెలిసిపోతుంది మేడం. ఇప్పుడు 2 రోజుల్లో పెళ్ళి అంటున్నారు కదా, మా కంపెనీ ఇంకో కొత్త ఆఫర్ కూడా పెట్టింది మేడం. ఇది ఏంటంటే పిల్లల్ని పెంచడం ఎలా. చాలా కాలేదు ఇంకా పిల్లలు ఏంటయ్యా అప్పుడే? ఊరుకోండి మేడం, పెళ్లికి ముందు పుట్టారో పెళ్లి తర్వాత పుట్టారో పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నానో అర్థం అవుతుంది. అసలు ఎవడరా నువ్వు? ఎందుకు వచ్చావు నువ్వు? పోను ముందు బయటికి. మేడం 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 ప్లీజ్ ఒక్క నిమిషం మేడం. అంటే ఎవర్రా అని అడిగంటే మీరు నన్ను గుర్తుపట్టలేదా? లేదే. గుర్తుపట్టలేదా? లేదు. యాడ్ ఫిల్మ్ స్టార్ మేడం. ఏ యాడ్? ఏ యాడ్? మీరు ఏదైనా తినడానికి కూర్చుంటే చాలు నా యాడే వస్తుంది మేడం. ఇంకా గుర్తుపట్టలేదా? ఇప్పుడు చెప్తాను, మీరు అలా కూర్చోండి మేడం. మీరు టీవీ ఆన్ చేశారనుకోండి, తడా తడా మీ ఇంట్లో టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? అందులో క్రిములు ఉన్నాయా? పసుపచ్చగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? క్రిములతో పోరాటానికి మీరు ఏమైనా మంచి టాయిలెట్ క్లీనర్స్ వాడుతున్నారా? వాడండి. రోజా గారు, యాక్చువల్లీ ఐఎమ్ ఏగా ఫ్రమ్ డాగా కంపెనీ. మీలాంటి అందమైన హీరోయిన్స్ కోసం మా కంపెనీ ఎన్నో ప్రోడక్ట్లు తయారు చేసింది మేడం. ఇప్పుడు మా కంపెనీ మీ స్మైల్ చాలా బాగుంటుంది రోజా గారు. వావ్, మీకు అదే ప్లస్. అందుకని మీలాంటి అందమైన హీరోయిన్స్ గురించి చీప్ స్టిక్స్ అని ఒక కొత్త లిప్స్టిక్ మేము కనిపెట్టాం. చీప్ స్టిక్స్? అది మీరు రాసుకుంటే ప్రత్యేకించి నవ్వక్కల్లా అలా నవ్వు పెర్మనెంట్ గా ఫిక్స్ అయిపోయింది. అయితే వద్దులేండి సార్. నాగబాబు గారు, ఇప్పుడు మీ డైలాడిక్షన్ చాలా బాగుంటుంది సార్. థాంక్యూ. మీ యాక్టింగ్ సూపర్ సార్. మీ గ్లామర్ సూపర్ సార్. కాకపోతే కొంచెం మీరు హైట్ పెరగాలి. హైట్ పెరగడానికి మా దగ్గర ఒక టానిక్ ఉంది సార్. అది మీరు వీలు చూసుకుని ఆర్డర్ చేస్తే మేమే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాం. ఇవి కాదు మేడం, ఆ ప్రోడక్ట్స్. వస్తాం మేడం. థ్యాంక్ యూ. రోజా గారు ఏమంటారు? నిజంగా రాఘవ్ గారి ఎనర్జీ లెవెల్స్ నిజంగా జలసీగా ఉన్నాయి. మీరు తీసుకున్న ప్రొఫెషన్ బాగుంది. అండ్ ఈవిడ యాస్టీస్ లేడీ గెటప్ లో ఎక్సర్సైజ్ బాగా చేసింది. అసలు ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి మసాజ్ చేస్తుంటే. నాగబాబు గారు మీరేమంటారు? రాఘవ సార్ నీ కామెడీలో నాకు నచ్చేది ఏంటంటే వాయిస్ తోనే నవ్వించగలరు. అలాగే నీకు వాయిస్ ప్లస్. వాడు ఎందుకు అనుకుంటాడో తెలియదు. అంటే వాడు కంపెనీ ఒక పక్కన పెడితే వాడు టీవీలో కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకసారి, మధ్యాహ్నం భోజనంలో ఒకసారి, నిజంగా ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఇదేంటో కరెక్ట్గా ఈ టైంలోనే వీడు వచ్చి హింస పెడతాడు అని బాగా గుర్తు చేసి దాన్ని బాగా పని చేసావు. అండ్ ముగ్గురు బాగా చేశారు అతనిద్దరు. రాఘవ అయితే ఇంకొంచెం పెప్ యాడ్ చేయాల్సింది రాఘవ. అంటే ఎక్కడో ఇంకొంచెం వర్క్ చేయాలేమో అనిపించింది, కానీ చాలా బాగా ఉన్నంత వరకు బాగుంది. ఇంకొంచెం చేస్తే రాఘవ నీ దగ్గర కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. మధు క్యూట్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో బాగా నవ్వేసుకున్నాం కదా, సరిపోలేదా? నో ప్రాబ్లం అట్ ఆల్. మీరు చేయాల్సిందల్లా www.youtube.com/ETV Telugu ఇండియాకి లాగిన్ అయ్యి ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. ఇప్పుడు మన ముందుకి రోలర్ రఘు రాబోతున్నాడు. ఏ ప్రొఫెషన్ లో తెలుసా? అతను మ్యారేజ్ బ్యూరో నడపబోతున్నట్ట. ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎవరయ్యా నువ్వు? నేనయ్యా జబర్దస్త్ మ్యారేజ్ బ్యూరో రఘుని. హీరోయిన్స్ కి డాక్టర్స్ ని, డాక్టర్స్ కి యాక్టర్స్ ని, యాక్టర్స్ కి పొలిటీషియన్స్ ని, పొలిటీషియన్స్ కి బిజినెస్ మెన్ ని. ఇక్కడ అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయ్యా. ఏంటి రోజా గారికి నాగబాబు గారు కలిపి పెళ్లి అయిపోయిందా? విడివిడిగా అయ్యింది. ఓహో మా డార్లింగ్ అనుసయ్యకో ఆవిడ భూమి పుట్టక ముందు అయింది కానీ నువ్వు బయలుదేరు.
హలో దీని అమ్మ దీనికి ఒకటే స్టెప్ వచ్చినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ హ్యాపెండ్ వాట్? హే మీరు నన్ను గుర్తుపెట్టలేదా? నువ్వేమన్నా రోజావా అనుసోయవా గుర్తెట్టేసుకోవడానికి? నేను సినీ హీరోయిన్ మాధురిలతని. ఏందే ఇందాటి ఇక్కడ ఎక్కడో కూర్చొని గ్యాలరీలో జూనియర్ ఆర్టిస్ట్ లో సపట్లు కూడా వస్తున్నావుగా? షటప్. నేను సినీ లైఫ్ కి బాయ్ చెప్పేసి వెడ్డింగ్ కి వెల్కమ్ చెప్దామని వచ్చాను. ఎన్నోసారు? మొదటిసారి. నాకు మంచి మగాడు కావాలి బాబా. పెళ్ళి అక్కడ మగాడు ఆడదో నువ్వు చెప్పాలి, నేను పెళ్లి కొడుకుని మాత్రమే ఇస్తాను. మంచి బిజినెస్ మ్యాన్ సెట్ చేయ బాబు. సూపర్ డెసిషన్ తీసుకున్నావు డార్లింగ్, అందుగురించి నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. సినిమా వాళ్ళకంటే నీ గురించి చెప్పే పని లేదు, ఈ బిజినెస్ మ్యాన్ కావాలంటే చెప్పాలిగా డీటెయిల్స్. ఏమని చెప్పమంట? చెప్పండి. 2 సినిమాలు, 50 రిబ్బన్ కటింగ్లు, 100 నైట్ ఈవెంట్లని. ఏంది 50 రిబ్బన్ కటింగ్లు 100 నైట్లా ఈవెంట్లు? ఇంకేం మిగిలి ఉంటది నీ దగ్గర ఉందే చెప్పు. చెప్పండి. కళ్ళు ఐశ్వర్యరాయ్. కళ్ళు ఐశ్వర్యరాయ్, ఒళ్ళు కల్పనారాయ్, ముందు ముమ్మైత్ కానీ వెనక వాణిశ్రీ. వాళ్ళకున్నాయి కాదు నీకేమున్నాయో చెప్పు. షటప్. మీరు అసలు ఇప్పటి వరకు ఒక పెళ్లి చేశారా? డైలాగులు ఇస్తేనే లాగు మాట్లాడితే ఉమ్మంత మీద పడుతుంది. రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, ఎన్టీఆర్, ప్రణతి, మహేష్ బాబు, నమ్రత, అమ్మల, నాగార్జున. ఇప్పుడిప్పుడే ఫ్రెష్ గా రోజా గారికి, డైరెక్టర్ సెల్వన్ గారికి ఫిక్సింగ్ ట్రై. అమ్మమ్మ సారీ ఏమనుకోకండి. నా లైఫ్ సెట్ చేయండి ఒక మంచి చూసి. ఓకే ఓకే అలా అన్న కలిసి ఉండు. అంటే గుర్తుకొచ్చింది బక్రగాడు ఉండాలి, ట్రై చేద్దాం. మీకు హలో సార్, మన దగ్గరకు ఒక కొత్త ఫిగర్ అదిరిపోయింది సార్. అదే సార్ పెద్ద హీరోయిన్, మంచి సంబంధం. సార్ 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 ఇలియానా, తమన్నా, అనుష్క, వాళ్ళు ముగ్గురు ఒకటే ఫిగర్ లో ఉంటారు సార్. నిజం సార్, నమ్మండి సార్. సార్ మీరు ఒక్కసారి చూస్తే సార్ జీవితంలో తిరిగి మళ్ళా చూడాలంటే మీరు ఉండరు సార్, గ్యారంటీ నేను సార్. ఈ వయసుకు వచ్చాం, కరువానికి వచ్చాం. ముసలోడా శ్మశానాలు అట్టున్నాయిరా? శ్మశానాలు కాదు నాయనా, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి. ఇగో డబ్బు ఎంతైనా పర్వాలేదు, అమ్మాయి మాత్రం మంచి కడక్గా ఉండాలన్నమాట. అంటే కడకంటే అప్పడంలానే ముట్టుకుంటే మాసిపోయేటట్టు. అరే అవన్నీ నమ్మే నేను తెస్తాగా, నువ్వేం చేస్తావు? నాకెందుకు అప్లికేషన్ ఫిల్ చేద్దాం రా. అప్లికేషన్. నీ పేరేం పేరు? బలబద్ధకరావు. గాలికి రాలిపోయేటట్టున్నావు, నువ్వేం చేస్తావులే గానీ డేట్ ఆఫ్ డెత్ చెప్పు. అప్పటి నీకు అరే మీ టైంలో క్యాలెండర్లు తెచ్చాయంటరా? సర్లే ముందు బీపీ చెక్ చేద్దాం. ఎంత? ఒరే రేపు శోభనం రోజు నీకు బీపీ పెరిగి పోయావనుకో, సమాధానం నేను కదా చెప్పుకోవాలి. అమ్మయ్య నేను అనుకున్నట్టు ఎక్కువగానే తొందరగానే పోతాడు. నీకు హార్ట్ బీట్ కూడా టెస్ట్ చేద్దాం. అమ్మయ్య ఆఖరి శ్వాస తీసుకో. గాలి గట్టిగా తీసుకోమన్నా, పైదాకెళ్ళు. ఆపురావు, రేపు కూడా తీసుకోవాలి. వదలరా, ఇప్పుడే పోయేటట్టున్నావు. నీ అమ్మ కడుపు గాల, ఇది ఇప్పుడే పోయేటట్టున్నాడు. అదేగో ఆ పేపర్ తీసుకురా. ఇక్కడున్న పేపర్ అక్కడికి వేసి తీసుకురమ్మంటావేమిటి ఆయన? తాళి కట్టడానికి ఎక్కడ తెచ్చావా? ఇగో సరే కానీ రా, ఫైనల్ గా నీ ఇన్కమ్ ఎంతో చెప్పు. ఫర్ డే 1 crore. ఏమన్నావురా? రోజుకి 1 కోటి రూపాయలు. రోజుకి 1 కోటి రూపాయలు. ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. నువ్వు అబ్బాయి చీటింగ్ చీటింగ్. సరే గాని ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. అనుష్క. అనుష్క. ఈ అమ్మాయి చూడు. ఈ అమ్మాయి అనుష్క ఏంటి? నీ అబ్బా ఈ పెట్టుకొని చూడురా. ఒక నిమిషం చూడు. అబ్బా అనుష్క, అమ్మో భలే ఉంది నల్లగా. అబ్బో నాగబాబు గారు. రఘు అనే మంచి ఫామ్లోకి వస్తున్నావు రఘు. రియల్గా చాలా బాగా చేసావు అండ్ చాలా ఎనర్జెటిక్గా చేశారు, ఎవరు తగ్గలేదు, బ్రహ్మాండ ఎనర్జెటిక్గా చేశారు. వెరీ గుడ్.
రోజా గారు మీరేమంటారు? చూసారా, ₹1,00,00,000 అనగానే ముసలాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిందండి. ఈ వయసులో అవసరం అనుష్క నీకు? గట్టిగా ఓ ముద్దు పెడితే చచ్చిపోయేలాగా ఉన్నాడు. కానీ ఏ గెట వేసినా సూపర్ చేస్తున్నావు నువ్వు. అండ్ రఘు చాలా సూపర్ గా ఉంది. రోజు రోజుకి ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ పోతున్నావు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మామూలుగా అయితే యాక్చువల్గా ఇంకో రకంగా వద్దాం అనుకున్నాను సార్. ఆకుకూరలు అమ్ముకున్నాడు పొద్దున్నే వస్తున్నాడు. ఆ తోటకూర, పాలకూర, బచ్చలి కూరి, ఆ తోటకూర. రోజా గారు ఎదురుకు కనిపించారు పొద్దున ఇంటి దగ్గర. ఆ తోటకూర, ఆ తోటకూర, తోటకూర, ఆ పాలకూర. చూసావా, తక్కువైనాడు కాదు, లోపల ఉంది మొత్తం. జబర్దస్త్ చూస్తున్న వాళ్ళందరికీ బ్రేకింగ్ న్యూస్. మా జబర్దస్త్ ప్రొడక్షన్ మేనేజర్ మిస్టర్ ఏడుకొండలు మా 6 టీమ్ లీడర్స్ మీద కేసు వేయడానికి వెళ్ళాట. మరి ఎందుకు కేసు వేస్తున్నారో, ఏం జరిగిందో తెలియాలంటే వేణు వండర్స్ టీమ్ ని పిలవాల్సిందే. వస్తాడు మా బావ ఈ రోజు, రానే వస్తాడు లాయర్ బావ ఈ రోజు, ఇప్పుడే వస్తాడు. లేటు లేటు లేటు, ఎప్పుడు చూసినా లేటే. ఒక్కసారైనా లైఫ్ లో టైంకి వచ్చావా? అదేంటి బావా, టైంకి వచ్చింది నేనేగా. నేను నిన్నట్లేదు, నా గురించి నన్ను అనుకుంటున్నాను. నెక్స్ట్ డైలాగ్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ నీదే బావా. అదే కేసులు ఏమైనా వచ్చాయా? నేను వచ్చాగా. నేను అడిగింది సమస్యతో వచ్చే కేసుల గురించి, నాకే సమస్య కూర్చునే కేసుల గురించి కాదు. కామెడీ చేయొద్దు బావా. మనల్ని ఇక్కడ పిలిపించింది కామెడీ చేయమని. మనం చేస్తున్నాంగా కామెడీ, మరి వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు బెస్ట్ పెర్ఫార్మెన్స్? అదే కామెడీ. సర్లే, అయినా ఆ విషయం ఆ నాగేంద్రుడికే తెలియాలి. ఆ నాగేంద్రుడి చేతిలో ఒక రోజా పువ్వు ఏమైనా పెడితే మనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉందా బావా? పిచ్చిదాన, ఆ నాగేంద్రుడు చూడండి రోజాలా. బావా బావా చెప్పు బావా, నా కుడికన్ను ఏదో అదురుతుంది బావా. అవునా, నా కుడికన్ను. అమ్మో, కుడికన్ను అదురుతుంది. అదిరిపోయి కేసు ఏదో వచ్చేలా మన ప్రాక్టీస్ లో. హలో హలో, నేనే అండి, ఏడుకొండలండి. అవునండి లేదండి, పేమెంట్ బాగా ఇచ్చేస్తామండి. మల్లెమాల క్రియేషన్స్ అండి, మల్లెపూలు కాదండి, మల్లెమాలండి. బాగా ఇచ్చేస్తామండి. డేట్లు ఏమండి, మీ డేట్ల కోసం మీ సంఖ్య అక్కడ మాకు అవసరం లేదండి. ఏమండి డబ్బులు బాగా ఇచ్చేద్దామండి, డేట్ల కోసం మీరు గంగలు కలవండి, మా షో ఆగడానికి వీల్లేదండి. మళ్ళీ చేస్తానండి. ఏమండి ఏంటి వాడి ప్రాబ్లం? ఏమండి మళ్ళీ లాయర్ ఎవరండి? నేనే. నమస్కారం అండి. ఇంత బిల్డప్ ఇచ్చినా తెలియదు. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు ఏడుకొండలండి. ఎన్ని కొండలు? 7 కొండలండి. ఓ, నేను ఆ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి జడ్జి అండి. ఓ జబర్దస్త్. అవునండి, భలే కామెడీ షో. మేము బాగా నవ్వుకుంటాం అది చూసి. మీరు నవ్వుకుంటూనే ఉన్నారండి, కానీ ఆ షో మెయింటైన్ చేయడానికి నేను నరకం అనుభవిస్తున్నానండి. ఆ 6 కెప్టెన్ నాకు టార్చర్ పెడుతున్నారండి. అదేంటంటే పాపం 6 బాగానే చేస్తారు కదా కామెడీ. కెమెరా ముందు బాగానే చేస్తారండి కామెడీ, కానీ కెమెరా వెనకాల వాళ్ళు చేసే కామెడీ ఉంటుంది చూడండి బాబాయ్, తట్టుకోలేము. 6 మీద కేసు పెట్టేయాలండి. ఏడుకొండ గారు, మీరు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు, కొంచెం క్లియర్ గా చెప్పండి. కాంచి నీ దాటి నేనే తట్టుకోలేనే, పాప ముసోడు ఆయన తట్టుకుంటాడు. చెప్పు. సారీ బాబా, కాస్త కంట్రోల్లో ఉండు. ఇప్పుడు వీడిని మళ్ళీ కాన్సన్ట్రేషన్ లోకి తీసుకురావాలి. ఎలా చెప్పండి. అదేనండి, బాంబేలో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని చెన్నైలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ ఆటో దిగేసరికి టైం ఏమైందండి. ముసలోడికి నీ టచ్కి కోసాలు మొత్తం కదిలిపోయి. వాడి కోసాలు వీడి కోసాలు కదులుతున్నాయి, నీ కోసాలు ఎప్పుడు కదులుతాయి? ఇప్పుడు ఇతను టాపిక్ లోకి ఎలా తీసుకురావాలి? యా, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అది ఇప్పుడు చెప్పండి, జబర్దస్త్ లో ఏం జరిగింది? ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ కోసం ఇండస్ట్రీలోనే యంగ్ కమెడియన్స్ ఒక 6 కత్తి లాంటి కమెడియన్ తీసుకొచ్చి కెప్టెన్ చేశానండి. మంచి పని చేశారు. అక్కడే తప్పు చేశానండి. అదేంటండి? కమిటీ అయ్యేంత వరకు 6 బానే ఉన్నారండి. కమిటీ అయిన తర్వాత చుక్కలు చూపిస్తారండి నాకు. ఏం చేశారు? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తానండి. ఏం చేశారండి? ఏమండి, ఎవరికైనా చలి జ్వరం వస్తే ఒళ్ళంతా వణుకుతుంది, కానీ వీడికేంటండి ఏలు వణుకుతాయి. ఏలు వణుకుతాయి, నిమ్మకాయలు పిండేస్తాడేంటండి? ఎవరండి? లెమన్ జ్యూస్ ఇస్తాడేంటండి వాడు? అదేనండి, ఎక్కువ నవ్వుతూ తక్కువ కామెడీ చేస్తాడు. వాడేండి పక్కన నా కొడుకు. అతను బాగానే కామెడీ చేస్తాడు, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అతను. కాదని ఎవడన్నాడు?
వాడు యాంకర్ అనసూయను మార్చేసి కొత్త యాంకర్ పెట్టమన్నాడండి. అదేంటండి? ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనసూయకి అదృష్ట రఘు లైన్ వేస్తున్నాడు. ఎట్ ఏ టైం నేను లైన్ వేస్తున్నాను. కాకపోతే రఘు సాలిడ్ గా లావుగా లైన్ వేస్తున్నాడు, నేను సన్నగా రివట లైన్ వేస్తున్నాను. ఆల్రెడీ అనసూయ రఘు కనెక్ట్ అయింది, ఇంకా నాకెక్కడ కనెక్ట్ అవుతుంది? నాకెక్కడ కనెక్ట్ అవుతుంది? కొత్తగా యాంకర్ను పెట్టండి, నేను కొత్తగా ట్రై చేసుకుంటాను అంటానండి. అలా కాదు ధనరాజ్ గారు, మనం ఒకసారి మాట్లాడదాం ఆఫీస్లో అంటే రాడే. ఎప్పుడు ఫోన్ చేసినా షాట్ లో ఉన్నాను అంటానండి. పొద్దున షాట్, మధ్యాహ్నం షాట్, రాత్రి షాట్, మొత్తం షాట్లేనండి వాళ్ళ లైఫ్ లో. కాదండి, వీడు ఇంతగానో షూటింగ్ లో ఏం చేసుకుంటాడని ఒకసారి ఫాలో అయితే ఇంట్లో ఉన్నాడండి. అయ్యో ఏమండి ధనరాజ్ గారు, షాట్ లో ఉన్నాను అంటున్నారు నాతోటి, ఇంట్లో ఉన్నారు కదండి, ఇదేంటండి అంటే అవునండి నేను షాట్ లో ఉన్నాను కదా అని వాడు వేసుకున్న 3/4 షాట్ చూపిస్తున్నాడండి. అందుకే ఈ అనసూయ అనే యాంకర్ కి ఏం జరిగినా ఆమెను ఎవరెత్తుకెళ్ళినా ధనరాజే బాధ్యుడు అంటే వాడి మీద కేసు వేయాలి. పెట్టవచ్చు అయితే వీడి మీద ఏంటది కేసు బావా? నెక్స్ట్ ఐటమ్ ఎవడు? నెక్స్ట్ వాడి గురించి చెప్పాలంటే మాటలతో చెప్పనండి, పాట పాడాలి. పాటే కదా, పాడండి పర్లేదు. వయసే 38, మార్కులు ఎప్పుడు 8, పిల్లడి మనసే వాడిది, జల్లెడ పట్టి వెతికిన దొరకని కామిడి వాడిది. రాఘవ వాడు చాలా మంచివాడండి. అయ్యో నిజంగా మంచివాడి అతను. కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం అండి, వాడు అమాయకత్వం అండి. వాడు అమాయకత్వంతో వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదండి. 7 మార్కులు ఇచ్చినా ఎస్ అంటున్నాడు, 10 మార్కులు ఇచ్చినా ఎస్ అంటున్నాడు. వాడు ఆనందపడుతున్నాడా బాధపడుతున్నాడు తెలియట్లేదండి. కాడు ఏమండి, పొరపాటున వాడికి జబర్దస్త్ షో విన్నర్ వాడే అయితే గుండెకి చచ్చిపోతాను భయంగా ఉందండి. అవును, నాకు కూడా టెన్షన్ ఉంది. వాడి అమాయకత్వానికి ఆనందానికి మా జబర్దస్త్ షోకి సంబంధం లేదని వాడి మీద కేసు వేయాలండి. లీగల్ గా నోటీస్ కావాలి నాకు. నెక్స్ట్ ఇతను కూడా పాట పాడాలండి. ఈ పాటలు ఏంటండి? లేదండి, ఆ పాట పాడితే వాళ్ళకి సరిపోతుందండి. చెప్పండి. నలుగురికి నచ్చినది వాడికి అసలే ఇక నచ్చదురు, పరులెవరు నడిచినది వాడసలే ఇక నడవడురు, పొగరని కొందరు అన్నా అది వాడిలో మేనరిజం, కామెడీ లేదని అన్నా అది వాడిలో మెసేజిజం. అవునండి, ఇతను రివర్స్ మా మీద కేసేస్తానంటాడండి. అదెలా? ఈ జబర్దస్త్ టీము రఘుకి మోసం చేశారటండి. ఈ జబర్దస్త్ టీము మిగతా 5 కెప్టెన్లకి ఇది కామెడీ షో అని చెప్పి రఘుకు మాత్రం మెసేజ్లు ఇచ్చే షో అని చెప్పామటండి. అందువల్ల నేను మెసేజ్ ఇస్తా అంటానండి. కంట్రోల్ ఉండండి, నేను చెప్పేది వినండి. అది కదండి, కమిట్ అయినప్పుడు ఆ రఘు గారు కంటెంట్ చూసుకోరా? కమిట్ అయినప్పుడు అనసూయం చూడడానికి టైం లేదు, కంటెంట్ ఏం చూస్తాడండి. ఇంకా అతని వల్ల ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అతనికంటే ముందు మనమే కేసేయాలండి అతని మీద. వేసేద్దాం. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ ఐటమ్ ఎవడు? నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఆడు కావాలండి. అయ్యో అయ్యో మీకు అర్థం కాలేదండి. వాడు అయ్యా బాబోయ్ వాడేనండి. వాడి పేరుకే చంద్రుడు అండి, కానీ చేష్టలు మొత్తం సూర్యుడు అండి. రగిలిపోతున్నాడండి. స్టేజ్ మీదకి రాగానే బట్టల మీద చిరాకు పడతాడేంటండి వాడు. బట్టలంటే వాడికి అంతా ఎందుకండి ఇరిటేషను? ఏదో రోజు ఎమోషనల్లో వాడి ఉన్న బట్టలన్నీ నిప్పి విశ్వరూపం చూపిస్తే మా జబర్దస్త్ ప్రోగ్రాం నామరూపాలు లేకుండా పోతుందండి. నెక్స్ట్ ఐటమ్ ఎవడు? వాడేవాడు నెక్స్ట్. అరే నేను ఇప్పుడు ఏమన్నానండి, అంత బొంగమూత పెట్టాడు ఈయన. ఏంటేం మాట్లాడట్లేదు? అయ్యో నేనేమన్నానండి? చంటియా? కరెక్ట్గా చెప్పారు. ఓకే ఓకే చెప్పండి. వాడేంటి టచ్ చేసావా? సారీ బాబా. వాడిని పట్టుకుని ఎందుకు ఇబ్బంది పెడతావు చెప్పు. ఇప్పుడు మళ్ళీ వీడిని కాన్సన్ట్రేషన్ లోకి తీసుకురావాలి. ఇక్కడ నీళ్ళు లేవు. ఎలా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చంటి 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 చెప్పనా? చంటి గడ ఏం చేసాడు? ఆ చంటి నా దగ్గరకు వచ్చి ఏమండి 10కి 10 మార్కులు కావాలంటే ఏం చేయాలండి అని అడిగాడు. కామెడీ చేయాలని అని చెప్పానండి. ఇన్ని రోజులు నేను చేసేది కామెడీ కదన్నాడండి. ఫిట్లు చేశారు కానీ కామెడీ ఎక్కడుంది ఆయన అని చెప్పలేకపోతున్నానండి నేను. వాడికి 10 మార్కులు కావాలంటాడు. జడ్జెస్ 10 మార్కులు ఇస్తే వద్దంటాడండి. మొన్న కదా అయ్యో ఏమండి వాడి వల్ల జడ్జెస్ ఏమైనా ఫీల్ వెళ్ళిపోతే బాధ్యత చంటిదేనండి.
చెప్పండి నెక్స్ట్ ఐటమ్ ఎవడు నెక్స్ట్ అంటే వాడు గుబడతాడు ఏంటి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వాడు ఆ వెదవెవడు ఇంకెవడు బావా అడవు పంది అదే బావా పొట్టి వేణుగాడు వాడు సీమ పంది అడవి పంది ఏంటి వాడు అదేనండి వేణు వండర్ ఏం చేస్తాడు వాడు దెబ్బ ముక్కు దొడ్డి కాలు వేసుకొని ఉన్నాడు కానీ వాడు కమిడియన్ ఏంటండి మీరే చెప్పండి ఒక్క రీజన్ తోనే కమిడియన్ గా కాదండి వాడి ప్రాబ్లం ఏంటంటే వాడు 10 మార్కుల కోసం కింద మీద పడతాడండి పక్కనోడు 10 మార్కులు వేస్తే వాడి మీద పడతాడండి ఇది ఎక్కడ గోలండి వాడు కొత్తగా చేయాలని నానా రకాలు ట్రై చేసి కొత్తగా చేస్తాడండి పక్కనోడు కొత్తగా చేస్తే చెత్త అంటాడండి పైగా బయటికి వెళ్ళి డిస్కషన్ పెడుతున్నాడు వాడి వల్ల ఎవరైనా హట్ అయి బయటకు వస్తే షోకు ప్రాబ్లం శ్యాంప్రసాద్ రెడ్డి గారితో చాలా ప్రాబ్లం అమ్మమ్మమ్మ వాడి మీద కేసేయాలండి వేసేద్దాం అతని మీద కూడా కేసు అదండి ప్రాబ్లం. ఇప్పుడు ఈ 6 మీద కేసు వేయడం ఓకే గానీ ఒక్క ప్రాబ్లం కాదండి ఇది 6 ప్రాబ్లమ్స్ నేను నవగ్రహాల గురించి విన్నాను కానీ ఇలాంటి 6 శనిగ్రహాల గురించి ఎప్పుడూ వినలేదు ఇలాంటి దరిద్రపు కేసు నేను డీల్ చేయలేను దయచేసి నన్ను వదిలేయండి ఏమంటారు నిజంగా సొల్యూషన్ మీ దగ్గరే నాగబాబు గారు రోజా గారు నిజంగానే కాంపిటీషన్ బాగా ఇస్తున్నారు మీ ఇద్దరికి మా సుధీర్ ఇస్తున్నాడు 5గురికి మేము ఇస్తున్నాం నిజంగా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం మేమైతే ఏ వేణు సార్ ధనరాజు నీ మీద పగ తీర్చున్నాడే కాన్సెప్ట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రొఫెషన్ అనేది తీసుకున్నప్పుడు నీది ఒక రకంగా డిఫరెంట్గా వెళ్తుంటావు మిగతా వాళ్ళందరికంటే ఈసారి రవి బాగా యాక్టివేట్ అయ్యాడు చాలా బాగా చేసావు వేణు థ్యాంక్ యూ మంచి రియల్గా ఫన్నీగా ఉంది వేణు మధు క్యూట్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో 6 సూపర్ టీమ్స్ చూసి పొట్ట చెక్కలేయాలా నవ్వారు కదా దాట్స్ నాట్ ఇట్ ఇంకా ఫటాఫట్ ఫన్ మిగిలింది ఒబామా గారు దగ్గరికి మన సీఎం ఒక ఆయన వెళ్ళాడు ఒబామా గారి ఇంటికి వెళ్ళంగానే ఆయన రాయ కూర్చో అన్నారు ఒబామా గారు ఇల్లు చూశాడు చాలా పెద్దది ఫ్లోర్ కన్నా చాలా చాలా పెద్దగా ఉంది అదిరిపోయింది ఒబామా గారు ఎలా కట్టారు ఈ ఇల్లు అనగానే సీక్రెట్ అది ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆయన కిటికీ డోర్ అలా ఓపెన్ చేసి అది చూడంగానే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ కట్టిన డబ్బులతో మిగిలిచి ఇది కట్టేసా అన్నాడు వావ్ సూపర్ సార్ అన్నాడు కొన్ని రోజుల తర్వాత ఒబామా గారు ఇండియా వచ్చారు ఈయన ఇంటికి వచ్చారు ఈయన ఇంటికి వచ్చిన తర్వాత ఈయనలు చూస్తే మొత్తం అన్నపూర్ణ స్టూడియో ఎంత ఉంది అంత ఉంది అయ్యి బాబాయ్ ఇంత పెద్దగా ఉంది ఏంటంటే మా ఇంటికన్నా మీ ఇల్లు ఏంటనగానే నీకో సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పగానే మళ్ళీ కిటికీ ఓపెన్ చేసి చూపించాడు అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది అంటే కనపట్లేదు అది కట్టానని చెప్పి కట్టేశాను అన్నాడు చైనాకి వెళ్ళాలంటే లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్ పాస్పోర్టు వీసా అరైవల్ అని అదని ఇదని అనసూయ బై ఎనీ ఛాన్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ వెళ్దామని ఉందా చైనాకి నిజంగా సరే కానీ నీకు అంటించడం వచ్చా ముక్కుతో నాలికం చేస్తాను అలా అని అదృష్టం అది వస్తే నిజంగా పోనీ చైనా అలా టచ్ చేయగలవా చూపించు ఇదే చైనాకి పోవడం అంటే చెయ్యి నాకిపోవడం అంటే ఇదేనండి జనరల్గా మనలో చాలా మందిని మనం చూస్తుంటాం చాలా మంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే జీన్స్ని బట్టి ఉంటుందన్నమాట కొంతమందిలో జీన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా జీన్స్ ప్రకారం చూస్తే స్కూల్లో స్టూడెంట్ వాళ్ళ నాన్నలా జవాబు చెప్తే ఎలా ఉంటుంది మాస్టర్కి అది చెప్తా ఒకసారి మాస్టర్ అడిగారంట ఒరే ఎమ్మెల్యే గారు అబ్బాయి నువ్వు లేవరా మాస్టర్ అండి లేచి నవగ్రహాలు ఎన్నో చెప్పు అంటే ఎమ్మెల్యే గారు అబ్బాయి చెప్తున్నాడు ఈరోజు స్కూల్కి వచ్చినటువంటి కుర్రాళ్ళకి నా శుభాకాంక్షలు మరి అదేవిధంగా చూస్తే స్కూల్కి వచ్చినటువంటి మాస్టర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి మాస్టారు ఓ చక్కటి ప్రశ్న వేశారు ఏంటంటే నవగ్రహాలు ఏంటి అని అడిగారు జనరల్గా చూస్తున్నాను రోజు టీవీల్లో మరి వాళ్ళు అధికార పార్టీలో అయితే నాకు ఎప్పుడు కనబడలే కొన్ని ప్రతిపక్షంలో ఉన్నారేమో అనుకుంటే పేపర్లో కూడా వాళ్ళు ఎప్పుడు పేరు నేను చూడలే బహుశా వాళ్ళు ఎక్కడ ఇండిపెండెంట్లు అయి ఉంటారు అయితే మరి ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే బాధ్యత అనేది నా మీద ఉంది అయినా సరే ఈ జవాబు చెప్పాలని కుర్రోళ్ళు నా వెనకాల చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం వదిలేసి సెలవు తీసుకుంటున్నాను జై హింద్
నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, సుజిత్ అని. చాటింగ్ చేస్తుంటే కోమల అని ఒక అమ్మాయితో పరిచయం అయ్యి వాళ్ళిద్దరు మెల్లిగా చాటు, ప్రేమ, తర్వాత పెళ్లి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజు సుజిత్ నాకు ఫోన్ చేశాడు, నేను కోర్టులో కేసు వేసాను, నువ్వు అర్జెంట్గా కోర్టుకి రాను. కోర్టులో కేసు వేయడం అంటే ఏం జరిగింది అంటే, లేదా నేను కోర్టులో కేసు వేసాను, విడాకుల కోసం నువ్వు రాను. సరే కదా అని కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇతను కోర్టులో కేసు వేసింది ఏంటంటే, కోమలకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్, నేను మోసపోయాను అని కేసు వేసాడు. జడ్జు కూర్చొని సుజిత్ అడుగుతున్నాడు, బాబాయ్ నువ్వు ఏం చేస్తుంటావు? నాది క్రికెట్ సార్. క్రికెట్లో ఏం చేస్తుంటావు? నేను బౌలర్ని సార్. ఓ బౌలర్, సూపర్. బౌలింగ్లో ఏం చేస్తుంటావు అన్నాడు. మీడియమా, ఫాస్టా, త్రోవా, బంపా, ఏం చేస్తుంటా? నేను స్పిన్నర్ని సార్. నీ కేసు ఏంటన్నో, మా ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయింది సార్, అందుకే నేను మోసపోయాను. పిచ్చి కదా, ఎందుకురా టెన్షన్ పడతావు? ఏం పని చేయలేదు. స్పిన్నర్కి ఎప్పుడైనా వాడిన బాలే ఇస్తారు, కొత్త బాల్ ఎప్పుడు ఇయ్యరు, నువ్వు కూడా తీసుకొని వెళ్ళిపోను. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ఏం మాట్లాడుకునే వాళ్ళంటే, ఏ జూకాలు ఎక్కడ కొన్నావు బాగున్నాయి, ఇక్కడ గాజులు ఎక్కడ కొన్నావు బాగున్నాయి, నీ చెప్పులు ఎక్కడ కొన్నావు చాలా బాగున్నాయి అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి, పాష్ అయిపోయారు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తే, నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అని బాయ్ ఫ్రెండ్స్ గురించి డిస్కషన్ అండి. బాయ్ ఫ్రెండ్ అనేది కొందరు అమ్మాయిలకు స్టేటస్ సింబల్ అయిపోయింది. ఈ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుందండి. పెద్దవాళ్ళు ఉంటారు, ఏంటి అమ్మాయిలు ఇంత దారుణంగా మాట్లాడుకుంటారు అనుకుంటారేమో అని ఈ అమ్మాయిలు ఏం చేశారంటే, బాయ్ ఫ్రెండ్కి ఒక నిక్ నేమ్ పెట్టుకున్నారు. బాయ్ ఫ్రెండ్ అంటే మొబైల్. ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ మొబైల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. ఏంటి ఈ మధ్యలో నీ మొబైల్ కనిపించట్లేదేంటి, మార్చేసావా ఏంటి? మార్చేసానే. ఎందుకు మార్చేసావు? బాగానే వాడేదానివి కదా. ఆ మధ్యలో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజులు ఉండేది, ఈ మధ్యలో గంటకు అయిపోతుంది. గంటకు ఛార్జింగ్ పెట్టాలంటే నాతో ఎక్కడ అవుద్ది? మళ్ళీ ఇంకా సిగ్నల్ ఉండట్లేదు. సిగ్నల్ లేని మొబైల్ మనకెందుకే? మనకు వాడాలన్నప్పుడు లైన్లోకి రావాలి, సిగ్నల్ లేకపోతే ఎలా వాడతాం? అది సరేనే, మరి నీ మొబైల్కి ఏమైంది? నువ్వు కూడా మార్చేసినట్టున్నావు. నేను కూడా మార్చేసానే. ఎందుకు మార్చేసావు? ఆ మధ్యలో ఒక్కసారి బ్యాలెన్స్ చేస్తే ఫుల్ బ్యాలెన్స్ ఉండేది, మాత్రం అసలు బ్యాలెన్సే ఉండట్లేదు. బ్యాలెన్స్ లేని మొబైల్ మనకెందుకే? ఒక్కసారి కోటికి వెళ్ళానంటే 100 మొబైల్ నా చుట్టూ తిరుగుతాయి. ఆ స్వీటీ వాడిని మొబైల్ చూసావా బాబోయ్, మైండ్ బ్లోయింగ్ ఆప్షన్. అందులో ఏంటి ఎంత స్పెషల్ ఆప్షన్, డ్యూయల్ సిమ్. మై గాడ్, ఒక బాక్సింగ్ పోటీ జరుగుతుంది సార్. ఇద్దరు బాక్సింగ్లు బాగా కొట్టుకుంటున్నారు. జనాల్లోంచి ఒకతను లేచి, అదే వాడిని అలా కొట్టు, వాడిని మొత్తం 32 పళ్ళు రాలాలి వాడిది, అలా కొట్టు వాడిని, అలా కొట్టు అది అన్నాడు. పక్క నుంచి ఒకతను అడిగాడు అతన్ని, ఏంటి సార్ మీరు ఇంత జోస్గా ఉన్నారు, బాక్సింగ్ అంటే మీకు అంత ఇంట్రెస్టా? లేదయ్యా, పక్క వీధిలో నేను డెంటిస్ట్ని అన్నా. జడ్జెస్ మరి ఫటాఫట్ ఫన్ లో విజేత ఎవరు, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరిది తెలుసుకునే ముందు పాయింట్స్ కోసం మన 6 టీమ్స్ వెయిట్ చేస్తున్నాయి. సో మొదటిగా రాకెట్ రాఘవ అండ్ టీమ్, చలాకి చంటి అండ్ టీమ్, ఇక చమ్మక్ చంద్ర అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్. ధనానంద్ ధనరాజన్ టీమ్ కి వచ్చిన పాయింట్స్ 10. రోలర్ రఘు అండ్ టీమ్ కి నాగబాబు గారు ఇచ్చే పాయింట్స్ వేణు వండర్స్. ఇక రోజా గారు ఇచ్చే పాయింట్ సూపర్. సో అందరి పాయింట్స్ తెలిసిపోయాయి. ఇక 6 టీమ్ లీడర్స్ ని వేదిక మీదకి ఒకసారి ఆహ్వానిస్తున్నాము. నాగబాబు గారు, రోజా గారు, ఇవాల్టి పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరిది? చంద్ర. రాజా ఈ రోజు మనదేనా, ఇరగై రాజా ఈ సోటు మనదేనా, ఏ రాజా ఈ ఆట మనదేనా, సితగై రాజా ఏ రాజా ఈ తుమ్ము రంగేలా, ఇరగై రాజా ఈ తిమ్మ తిరిగేలా, ఏ రాజా ఆ తుమ్ము కోవాలా, సితగై రాజా. ఫటాఫట్ ఫన్ లో విన్నర్ ఎవరు సార్? చెప్పారు అనుకో, గెంతులేస్తారు. ఆ గెంతులేసేది ఎవరో మీకు తెలుసు. ఎవరు పేరు చెబితే సీమ
అల్లాడిపోతుందో. అయితే నేను కాదు సార్. గెంతులేసింది నువ్వే రా. మధు క్యూర్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఫటాఫట్ ఫన్ చేసి రాఘవ. ఆల్రైట్, మరి ఇవాల్టి మన మధు క్యూర్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చి చంద్ర అండ్ టీమ్ గెలుచుకుంటున్నారు 5000 క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఫిజికల్ లాబొరేటరీస్ అండ్ 5000 క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఆర్థోపెడ్ ఆయిల్ అండ్ సిరప్. డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఉన్న చంద్రన్ టీమ్ కాబట్టి పోస్ట్ ఆఫ్ ద డే కూడా ఎవరిది? ఈటీవీ ప్రేక్షకులందరికీ మా మల్లెమాల వారి తరపు నుంచి శ్రీ విజయనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఏమన్నా చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్. మరి సంభావన ఇస్తారా? మన జడ్జెస్ వచ్చేస్తారుగా. ఏమిటి ఇచ్చేది? వాళ్ళు 1/4 కిలో పువ్వులు కొన్నాను మీద చల్లడానికి. మీరు ఏ రకమైన సేవల్ని మా నుండి పొందగోరుచున్నారు? ఇలా అడిగారు, బాగుంది. మా నాన్నగారు పొద్దున్నే చెప్పారు, ఒరే వెధవై రేపు హోమం ఉంది, ఆవు పేడతో చేసిన పిల్లకలు పట్టరా అన్నారు. పిల్లకలు ఏమైనా ఏర్పాటు చేయించగలరా? అది ఎవడరా నువ్వు? ఆడపిల్ల వంటకుంటూ కిటికీలు రాయించి పడతావు. నా గొంటడు కానీ చచ్చారు నా చేతులు. అది కాచిట్టి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అది కాచిట్టి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అది కాచిట్టి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అలా చెప్పని. చిట్టి మనం అడుగుతాడు మానేద్దాం చిట్టి. అడుక్కోవడం మానేస్తే అడుక్కు తింటావు. రాజు, మన ఇద్దరం ఇలా పార్క్ లో కూర్చొని ఇలా పాప్కార్న్ తింటుంటే నీకు ఏమనిపిస్తుంది? ఆకన్ ఎక్కువ పాప్కార్న్ నువ్వే తిన్నట్టు అనిపిస్తుంది. అదిగో చూడు, అక్కడ 2 కుక్కలు మూతులు నాక్కుంటుంటే నీకేమనిపిస్తుంది? నువ్వు కూడా కుక్కలని ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది.